హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంచలనాలు సృష్టిస్తున్న బొప్పాయి ఆకు రసం. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా మనం బొప్పాయి పండుని తింటాం. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ బొప్పాయి ఆకుతో ఎలాంటి లాభాలు అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. ఈ మధ్యకాలంలో డెంగ్యూ ఫీవర్ తీవ్రంగా వస్తూ ఉంది. కొంతమంది చనిపోతుండగా మరికొంతమంది తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. ఈ జ్వరం వచ్చిన వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, చర్మంపై దద్దుర్లు, ఒకచోట కూర్చుని ఉండలేరు, నిల్చుని ఉండలేరు, మంచానికి పరిమితమై ఉంటారు. సమయం గడుస్తున్న కొద్దీ ఇది మరింత తీవ్రకరమై ప్రాణానికి హాని కలిగిస్తుంది. డెంగ్యూ వచ్చిన వారికి రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య బాగా తగ్గి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. సాధారణంగా మనిషిలో ప్లేట్లెట్స్ సంఖ్య 1.5 లక్షల నుండి 4.5 లక్షల మధ్య ఉండగా డెంగ్యూ వచ్చిన వారిలో ప్లేట్లెట్స్ సంఖ్య 1.5% తగ్గుతుంది. గంటలు గడుస్తున్న కొద్దీ ఇది మరింత తగ్గి వేల సంఖ్యకు పడిపోయి రోగిని తీవ్ర అనారోగ్య గురి చేస్తుంది. వీటిని పెంచడం కోసం డాక్టర్లు కొన్ని మందులు, విటమిన్ల టాబ్లెట్లు ఇస్తారు. రోగి కొద్దిగా కోలుకున్న తరువాత డిశ్చార్జ్ చేస్తారు. కానీ వారు కొన్ని రోజుల వరకు మందులు సక్రమంగా తీసుకోవాల్సిందే, సరైన ఆహారం తీసుకోవాల్సిందే. లేదంటే రోగం మళ్ళీ తిరగపెట్టేందుకు అవకాశం ఉంది. అందుకు మేం చెప్పే ఈ చిట్కాని పాటిస్తే ప్లేట్లెట్ సంఖ్య పెరుగుతుంది. తద్వారా డెంగ్యూ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది. ఇంతకీ ఆ మందు తయారయ్యేది బొప్పాయి ఆకులతోనే. బొప్పాయి ఆకులతో తయారయ్యే ఈ మందు ద్వారా ప్లేట్లెట్ సంఖ్య పెంచుకోవచ్చు. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలంటే బొప్పాయి ఆకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి. వాటిని మిక్సీలో వేసి అలాగే గోరువెచ్చని నీరు, అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కూడా వేయాలి. అనంతరం వాటిని మిక్సీ చేయాలి. అప్పుడు వచ్చే ఆ మిశ్రమాన్ని వడగట్టి దానికి కొంత తేనె కలిపి నిత్యం 2 పూట్లా తీసుకోవాలి. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్తో పాటు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. అప్పుడు గుణం కనపడుతుంది. అప్పుడు ఆ ప్లేట్లెట్ సంఖ్య వేగంగా పెరగడమే కాదు, వ్యాధి కూడా తొందరగా నయమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.